ఇంకొక అంశం సార్, బీపీ ఆచార్యకి సంబంధించిన వ్యవహారం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇటీవల కూడా ఈయనకి సంబంధించి ఈయన మీద కేసులు కావచ్చు, మిగతా చర్చలు కావచ్చు. అయితే ఆయన మీద కేసుని ఈడీ కొట్టేసింది ఎట్టకేలకు. సరే, అది ప్రభుత్వానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలు అంటారా, ఇంకోటి అంటారా అనేది పక్కన పెడితే, ఏంటి ఈ వ్యవహారం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ కేసు నిలబడదని చెప్పేసి కొట్టేసిందా, లేకపోతే ఏంటి? బీపీ ఆచార్యకి ఈ రోజు ఏది జరిగిందో రేపు జగన్ గారికి అదే జరుగుతుంది. జగన్ గారి కేసే ఇది. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీపీ ఆచార్య గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆరోపణ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాడు. ఆ లబ్ధి చేకూర్చిన ప్రయోజనం పొందిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన కొడుక్కి క్విట్ ప్రోకో పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెట్టి లంచాల ఆరోపణలు ఇచ్చినారు. అందువల్ల ప్రజల ఆస్తి నష్టపోయినారు. అదనంగా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తల్ని ఎక్కువ షేర్లు వేలు పెట్టేసి వాళ్ళని మోసం చేసినాడు. ఇది కేసు యొక్క ఆరోపణ. ఈ ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి 16 నెలలు జైల్లో పెట్టారు. అసలు ఆ రోజు కాంగ్రెస్ కానీ ఆ రోజు వ్యవస్థలు కానీ జగన్ అరెస్ట్ చేయాలని, చట్టం ఏదో తప్పులు జరిపిందని కాదు. అప్పుడే పార్టీ పెట్టాడు. ఒక ఎక్కువ కాలం జైల్లో ఉంటే పార్టీ ఫినిష్ అయిపోతుంది. ప్రారంభంలోనే పురిట్లోనే చంపేయడం ఉంటారు, తీసుకేస్తా ఉంటారు, గుద్దు నిలుపు చంపేస్తా ఉంటారు. అట్లా చేసేద్దాం అనుకున్నారు జగన్ని. అది రివర్స్ అయింది. దానివల్ల ఏం చేశారు? కేసుల పైన పెట్టుకుంటా పోయినారు. సెక్షన్లు మార్చారు. 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు 500-600 మంది సాక్షులు అంటది. అంటే ఎక్కువ మంది పెట్టడం వల్ల కుట్ర ఎక్కువ ఉందని ఎక్కువ రోజులు పెట్టారు లోపల జైల్లో. దానికోసం చేయకూడదు తప్పులని చేసినారు. ప్రజలకు ఉపయోగించే ఆయన ఆ రోజు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఎంపీ కూడా అవునో కాదో తెలియదు. ఆయన కూడా ఎంపీ అయిన స్టేట్ ఎంపీ కాదు. ఆయన మేజర్ తండ్రి తాటు బిడ్డ కాదు. టెక్నికల్ గా 18 ఏళ్ళు దాటితే మేజర్ అయిపోతారు. కాబట్టి ఆయన కొట్టించదు అవన్నీ. కానీ అది కూడా పెట్టేశాడు, ఎందుకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు. కానీ ఆచరణలో ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అనుకుంటాను, ఒక అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ కేసులో. ఆ గవర్నమెంట్ తీసుకున్న జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎట్లాంటి నష్టం జరగలేదని వాళ్ళు అప్డేట్ ఇచ్చేశారు. అప్పుడు ఆచార్య గారు లాంటి వాళ్ళు, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ విధానం కరెక్ట్ అయినప్పుడు, ప్రభుత్వ విధానం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నప్పుడు ఆ జీవోలు ఇచ్చిన మేమెందుకు దోషులు అవుతామని వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్ లాగా. క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా కొట్టేమంటుంది. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తుంది కదా. ఈ డిశ్చార్జ్ అంటే మా పైన మోపిన నేరాలు నిరాధారమైనట్టు కాబట్టి ఇది విచారణ అర్హత లేదని కొట్టేయమంటారు. ఆ రకంగా ఈ పిటిషన్ వేశారు. దాదాపు అందరికీ యాక్సెప్టెన్స్ చేసింది. అంటే అది ఇప్పుడు ప్రభుత్వం జీవోలు కరెక్ట్ అయినప్పుడు ఆ జీవోలు జారీ చేసిన అధికారులు ఎక్కడ తప్పవుతుంది? యాక్సెప్ట్. రెండో వైపు పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం, షేర్లు పైపెచ్చు 10 రూపాయల షేర్లు 12 రూపాయలకు అమ్ముకున్నాం, మేము నష్టపోలేదు, మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం అని వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఏం అప్డేట్ చేశాడు డిశ్చార్జ్ పిటిషన్ లో? ప్రభుత్వం కరెక్టే, జీవోలు ఇచ్చిన ఐఏఎస్ కరెక్టే, నా దగ్గర పెట్టుబడులు పెట్టేవారు కూడా ఇష్టపూర్వకంగా తప్పు చేశాను కరెక్ట్ అయినప్పుడు నేను ఎక్కడ తప్పు చేశాను కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయని ఆయన పిటిషన్. ఇప్పుడు జగన్ కేసులో జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్. అంటే ఆ 16 ఛార్జ్ షీట్లు, 11 ఛార్జ్ షీట్లు, 1,00,000 కోట్లు, 40,000 కోట్లు ఏలంపాటు జరిగింది కదా. ఈ కేసులు ఏమి విచారణ అర్హత లేదని కొట్టేయమని డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తాడు. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలంటే, లేదు ఆ కేసుకు అర్హత ఉంది, డిశ్చార్జ్ చేయడానికి వీలు లేదని వాదించి నిరూపించుకొని అప్పుడు విచారణ స్టార్ట్ అవుతుంది. ఈ కేసులకు సంబంధించి ఇంత విచారణ స్టార్ట్ కాల. ఈ కేసు ఏం లేదు ఇంతవరకు. ఏ విచారణ స్టార్ట్ అయింది? ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏంటంటే డిశ్చార్జ్. అంటే ఈ కేసుకు విచారణ అర్హత లేదు అన్న జగన్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారించాల్సిన అవసరం లేదా? విచారించాల్సి అంటే కొనసాగాలి, లేకపోతే విచారించాల్సిన ఈ దశలో కొట్టేయాలి కేసు. కొట్టేమని జగన్ గారు పిటిషన్ చేస్తే జరుగుతా ఉంది. దాన్ని ఇంకా నిరూపించలేకపోతున్నారు సిబిఐ. ఇంకా దీని నుంచి యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అసలు కథ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది మొత్తం కూడా డిశ్చార్జ్ పిటిషన్ కి సంబంధించిన విచారణేనా? డిశ్చార్జ్ విషయం ఇప్పుడు పూర్తి కదా డిశ్చార్జ్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కేసులు అట్టాడు ఒకదానికోదా. అంటే జగన్ ని ఎక్కువ రోజులు పెట్టాలనే స్పృహ తప్ప మనం ఏం మర్చిపోతున్నారు. ఇప్పుడు పోయి ఇష్టపూర్వకంగా వాళ్ళు బెదిరించి పెట్టారు. ఇప్పుడు అశోక్ అని ఆయన పురుషోత్తం పెట్టిన కంపెనీలో కిట్ ప్రోక ప్రకారం లంచం ప్రకారం నాకు డబ్బులు పెట్టావు అనుకున్నాను. నిజం కూడా కావచ్చు అనుకున్నాం కాసేపు. నీ మీద ఆ కేసు పెడితే ఒప్పుకుంటావా? లంచం తీసుకోవడం ఇంత నేరం, లంచం ఇవ్వడం కూడా నేరం. నువ్వు ఇరుక్కుంటావు. ఆ స్పృహ కూడా లేదు అప్పుడు కేసు పెట్టినట్టు. అందరి మీద పెట్టారు కేసు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని చెప్తే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు జగన్. ఆ క్రమంలో వరుసపెట్టి కేసులు పెట్టారు. 600 మంది సాక్షులు.
ఇప్పుడు ఏ జడ్జి వచ్చినా 600 మందిని విచారించాలి, 600 మంది స్టడీ చేయాలి. వాళ్ళు చేసరికి ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయి వెళ్ళిపోతాడు వేరే కోర్టుకి. మళ్ళీ కొత్త ఆయన వస్తే మళ్ళీ మొదటి నుంచి తింటాడు. లక్షల పేజీలు స్టడీ చేయాలి. ఎప్పుడు డిశ్చార్జ్ పిటిషనే క్లియర్ కాల. కాబట్టి ఆయనకేమో ఆడేమో డిశ్చార్జ్ పిటిషన్ ఉంటుంది. జగన్ గారు మాట్లాడకూడదు కానీ ఆయన మాట్లాడడు. ఇంకా మళ్ళీ విచ్చలవిడి అదో రేపు బెయిల్ రద్దు అయిపోతుంది, ఎల్లుండి బెయిల్ ఏంది అసలు విచారణ స్టార్ట్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బీపీ ఆచార్యకి ఇచ్చిన ఇవన్నీ బలం చేకూరుస్తారు సార్ రేపు జగన్ గారికి. బీపీ గారికి డిశ్చార్జ్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారంటే, కేసును కొట్టేశారంటే, ఈడీ కేసు అందులో, అదేది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హిందూ రాజశేఖర్ సంబంధించిన కంపెనీకి 8,000 ఎకరాలు 80,000 ఎకరాలు ఇచ్చారు లేపాక్షి హబ్ సంబంధించి. దాని కృతజ్ఞతగా హిందూ సంస్థ అయిన జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అనేది ఆరోపణ. ఇప్పుడు ఈ జీవో ఇచ్చిన ఊరు బీపీ ఆచార్య గారు. బీపీ ఆచార్య గారు జీవో ఇచ్చిన తప్పేం కాదు కొట్టేసిన తర్వాత ఇంకా పిక్ ప్రోక్ ఎక్కడ ఉంది, ఆయన పోయి ఆడ పెట్టడమే ఉంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసులకి డిశ్చార్జ్ అయిపోయినారు, ప్రభుత్వం నష్టం జరగలేదనేది. ఇంకా జగన్ గారి కేసు నిలబడుతుంది. బీపీ ఆచార్య జరిగింది, రేపు జగన్ గారికి జరుగుతుంది. అంటే ఇప్పుడు బీపీ ఆచార్య గారు ఈ కేసులో ఎలాంటిది లేదని చెప్పేసి ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టే. ఇంకా ఎప్పుడు కోర్టులో ఈ కేసులో ఏమీ జరగలేదు అని చెప్పదు. ఇప్పుడు మీరు నా పైన ఒక కేసు పెడతాను, నిరూపించాల్సిన బాధ్యత మీది, మీ లాయర్ది. వాద ప్రతివాదాల్లో టెక్నికల్ గా మీరు నిరూపించలేదనుకో, అశోక్ అని ఆయన పురుషోత్తం పైన పెట్టిన కేసుకు సరైన ఆధారాలు చూపలేదు కాబట్టి కొట్టేస్తా ఉంటుంది. పురుషోత్తం కరెక్ట్ అని చెప్పదు కోర్టు, వాళ్ళ పైన. రేపు జగన్ గారి కేసులో బీపీ ఆచార్య గారు కరెక్ట్ ఇవి చెప్పరు వాళ్ళు. బీపీ ఆచార్య గారి పైన మీరు చేసిన అలిగేషన్స్ కరెక్టా కాదా అని ఆధారాలతో చూపించలేదు కాబట్టి కొట్టేసి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో లేదు, జగన్ గారు అంతా పర్ఫెక్ట్, వీళ్ళు పోయి తీసుకొచ్చి ఆడ పెట్టింది కరెక్ట్, ఇవేమి సర్టిఫికేట్ ఇది కోర్టు. ఏ అలిగేషన్ అయితే చేశారో అలిగేషన్ సరైన ఆధారాలు చూపలేని కారణంగా మీరు కొట్టేస్తా ఉంటారు. ఉంటే కొనసాగిస్తారు. కోర్టు ఎప్పుడు సర్టిఫికేట్ ఇవ్వదు. ఆధారాలు చెప్పకపోతే మీరు ఆధారాలు తగ్గించలేదు కాబట్టి మీ కేసు కొట్టేస్తారు. రేపు ఏ కేసు అట్లే ఉంటుంది. అదే గతంలో కూడా మనం చూసాం దీనికి సంబంధించి ఈ కేసును ప్రధానంగా విచారించి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసులు చూసినటువంటి సిబిఐ మాజీ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా చాలా చెప్పారు. ఏదో 1,00,000 కోట్లు 60,000 కోట్లు 70,000 కోట్లు అంటారు కానీ అవన్నీ కూడా చాలా నెంబరు. 1,300 కోట్లు 1,500 కోట్లు అంటూ కూడా ఆయన చాలాసార్లు కోట్ చేస్తూ వచ్చారు. అది దట్టు కూడా ఆయనే చాలాసార్లు. ఇంకొక అంశం సార్, బీపీ ఆచార్యకి సంబంధించిన వ్యవహారం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇటీవల కూడా ఈయనకి సంబంధించి ఈయన మీద కేసులు కావచ్చు, మిగతా చర్చలు కావచ్చు. అయితే ఆయన మీద కేసుని ఈడీ కొట్టేసింది ఎట్టకేలకు. సరే, అది ప్రభుత్వానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలు అంటారా ఇంకోటి అంటారా అనేది పక్కన పెడితే, ఏంటి ఈ వ్యవహారం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ కేసు నిలబడదని చెప్పేసి కొట్టేసిందా లేకపోతే ఏంటి? బీపీ ఆచార్యకి ఈ రోజు ఏది జరిగిందో రేపు జగన్ గారికి అదే జరుగుతుంది. జగన్ గారి కేసే ఇది. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీపీ ఆచార్య గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆరోపణ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాడు. ఆ లబ్ధి చేకూర్చిన ప్రయోజనం పొందిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన కొడుక్కి క్విట్ ప్రోకో పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెట్టి లంచాల ఆరోపణలు ఇచ్చినారు. అందువల్ల ప్రజల ఆస్తి నష్టపోయినారు. అదనంగా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తల్ని ఎక్కువ షేర్లు వేలు పెట్టేసి వాళ్ళని మోసం చేసినాడు. ఇది కేసు యొక్క ఆరోపణ. ఈ ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి 16 నెలలు జైల్లో పెట్టారు. అసలు ఆ రోజు కాంగ్రెస్ కానీ ఆ రోజు వ్యవస్థలు కానీ జగన్ అరెస్ట్ చేయాలని, చట్టం ఏదో తప్పులు జరిపిందని కాదు. అప్పుడే పార్టీ పెట్టాడు. ఒక ఎక్కువ కాలం జైల్లో ఉంటే పార్టీ ఫినిష్ అయిపోతుంది. ప్రారంభంలోనే పురిట్లోనే చంపేయడం ఉంటారు, పిసికేస్తా ఉంటారు, గుద్దులు చంపేస్తా ఉంటారు. అట్లా చేసేద్దాం అనుకున్నారు జగన్ ని. రివర్స్ అయింది. దానివల్ల ఏం చేశారు? కేసుల పైన పెట్టుకుంటా పోయినారు. సెక్షన్లు మార్చారు. 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు 500-600 మంది సాక్షులు అంటది. అంటే ఎక్కువ మంది పెట్టడం వల్ల కుట్ర ఎక్కువ ఉందని ఎక్కువ రోజులు పెట్టారు లోపల జైల్లో. దానికోసం చేయకూడదు తప్పులని చేసినారు. ప్రజలకు ఉపయోగించే ఆయన ఆ రోజు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఎంపీ కూడా అవునో కాదో తెలియదు. ఆయన కూడా ఎంపీ అయిన స్టేట్ ఎంపీ కాదు. ఆయన మేజర్ తండ్రి తాటు బిడ్డ కాదు. టెక్నికల్ గా 18 ఏళ్ళు దాటితే మేజర్ అయిపోతారు. కాబట్టి ఆయన కొట్టించదు అవన్నీ. కానీ అది కూడా పెట్టేశాడు, ఎందుకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు. కానీ ఆచరణలో ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అనుకుంటాను, ఒక అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ కేసులో. ఆ గవర్నమెంట్ తీసుకున్న జీవోలన్నీ కరెక్ట్ అని, ప్రభుత్వానికి ఎట్లాంటి నష్టం జరగలేదని వాళ్ళు అప్డేట్ ఇచ్చేశారు. అప్పుడు ఆచార్య గారు లాంటి వాళ్ళు, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ విధానం కరెక్ట్ అయినప్పుడు, ప్రభుత్వ విధానం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నప్పుడు ఆ జీవోలు ఇచ్చిన మేమెందుకు దోషులు అవుతామని వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్ లాగా. క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా కొట్టేమంటుంది. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నడుస్తుంది కదా.
ఈ డిశ్చార్జ్ అంటే మా పైన మోపిన నేరాలు నిరాధారమైనట్టు కాబట్టి ఇది విచారణ అర్హత లేదని కొట్టేయమంటారు. ఓకే. ఆ రకంగా ఈ పిటిషన్ చేశారు. దాదాపు అందరికీ యాక్సెప్టెన్స్ వచ్చేసింది. అంటే అది ఇప్పుడు ప్రభుత్వం జీవోలు కరెక్ట్ అయినప్పుడు ఆ జీవోలు జారీ చేసిన అధికారులు ఎట్లా తప్పవుతుంది? అవునవును. అవును. యాక్సెప్ట్. రెండో వైపు పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం షేర్లు పైపెచ్చు ₹10 షేర్లు ₹12 అమ్ముకున్నాం, మేము నష్టపోలేదు, మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం అని వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఏం అప్డేట్ చేశాడు డిశ్చార్జ్ పిటిషన్ లో? ప్రభుత్వం కరెక్టే, జీవోలు ఇచ్చిన ఐఏఎస్ కరెక్టే, నా దగ్గర పెట్టుబడులు పెట్టిన కూడా ఇష్టపూర్వకంగా తప్పు చేశాను. కరెక్ట్ అయినప్పుడు నేను ఎక్కడ తప్పు చేశాను కాబట్టి నన్ను డిశ్చార్జ్ చేయని ఆయన పిటిషన్. ఇప్పుడు జగన్ కేసులో జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్. అంటే ఆ 16 ఛార్జ్ షీట్లు, 11 ఛార్జ్ షీట్లు, 1,00,000 కోట్లు, 40,000 కోట్లు ఏలంపాటు జరిగింది కదా. ఈ కేసులు ఏమి విచారణ అర్హత లేదని కొట్టేయమని డిశ్చార్జ్ పిటిషన్ ఇస్తాడు. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలంటే లేదు ఆ కేసుకు అర్హత ఉంది, డిశ్చార్జ్ చేయడానికి వీలు లేదని వాదించి నిరూపించుకొని అప్పుడు విచారణ స్టార్ట్ అవుతుంది ఈ కేసులకు సంబంధించి. ఇంత విచారణ స్టార్ట్ కాల, ఈ కేసులకు సంబంధించి ఏం లేదు ఇంతవరకు. ఏ విచారణ స్టార్ట్ ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏంటంటే డిశ్చార్జ్. అంటే ఈ కేసుకు విచారణ అర్హత లేదు అన్న జగన్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారించాల్సిన అవసరం లేదా? విచారించాల్సి అంటే కొనసాగాలి, లేకపోతే విచారించాల్సిన ఈ దశలో కొట్టేయాలి కేసు. కొట్టేమని జగన్ గారు పిటిషన్ చేస్తే జరుగుతా ఉంది, దాన్ని ఇంకా నిరూపించలేకపోతున్నారు సిబిఐ. ఇంకా దీని నుంచి యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అసలు కథ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది మొత్తం కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్ కి సంబంధించిన విచారణేనా? డిశ్చార్జ్ విషయాలు ఇప్పుడు పూర్తి కదా డిశ్చార్జ్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన కేసులు అట్టాడు ఒకదానికొకటి. అంటే జగన్ ని ఎక్కువ రోజులు పెట్టాలనే స్పృహ తప్ప మనం ఏం మర్చిపోతున్నారు. ఇప్పుడు పోయి ఇష్టపూర్వకంగా వాళ్ళు బెదిరించి పెట్టారు. ఇప్పుడు అశోక్ అని ఆయన పురుషోత్తం పెట్టిన కంపెనీలో కిట్ ప్రోక ప్రకారం లంచం ప్రకారం నాకు డబ్బులు పెట్టావు అనుకున్నాను. నిజం కూడా కావచ్చు అనుకున్నాం కాసేపు. నీ మీద ఆ కేసు పెడితే ఒప్పుకుంటావా? లంచం తీసుకోవడం ఇంత నేరం, లంచం ఇవ్వడం కూడా నేరం. నువ్వు ఇరుక్కుంటావు. ఆ స్పృహ కూడా లేదు అప్పుడు కేసు పెట్టినట్టు. అందరి మీద పెట్టారు కేసు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని చెప్తే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు జగన్. ఆ క్రమంలో వరుసపెట్టి కేసులు పెట్టారు. 600 మంది సాక్షులు. ఇప్పుడు ఏ జడ్జి వచ్చినా 600 మంది విచారించాలి, 600 మంది స్టడీ చేయాలి. వాళ్ళు చేసరికి ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయి వెళ్ళిపోతాడు వేరే కోర్టుకి. మళ్ళీ కొత్త ఆయన వస్తే మళ్ళీ మొదటి నుంచి అంటాడు. లక్షల పేజీలు స్టడీ చేయాలి. ఎప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కాల. కాబట్టి ఆయనకేమో ఆడేమో డిశ్చార్జ్ పిటిషన్ ఉంటుంది. జగన్ గారు మాట్లాడకూడదు కానీ మాట్లాడు. ఇంకా మళ్ళీ విచ్చలవిడి అదో రేపు బెయిల్ రద్దు అయిపోతుంది, ఎల్లుండి బెయిల్ ఏంది అసలు విచారణ స్టార్ట్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బీపీ ఆచార్యకి ఇచ్చిన ఇవన్నీ బలం చేకూరుస్తారు రేపు జగన్ గారికి. బీపీ ఆచార్య గారికి డిశ్చార్జ్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారంటే, కేసును కొట్టేశారంటే ఈడీ కేసు అందులో, అదేది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హిందూ రాజశేఖర్ సంబంధించిన కంపెనీకి 8,000 ఎకరాలు 80,000 ఎకరాలు ఇచ్చారు లేపాక్షి హబ్ సంబంధించి. దాని కృతజ్ఞతగా హిందూ సంస్థ అయిన జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అనేది ఆరోపణ. ఇప్పుడు ఈ జీవో ఇచ్చిన ఊరు బీపీ ఆచార్య గారు. బీపీ ఆచార్య గారు జీవో ఇచ్చిన తప్పేం కానీ కొట్టేసిన తర్వాత ఇంకా పిక్ ప్రోక్ ఎక్కడ ఉంది, ఆయన పోయి ఆడ పెట్టడమే ఉంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసులకి డిశ్చార్జ్ అయిపోయినారు. ప్రభుత్వం నష్టం జరగలేదనేది ఇంకా జగన్ గారి కేసు నిలబడుతుంది. బీపీ ఆచార్య గారి రేపు జగన్ గారు జరుగుతుంది. అంటే ఇప్పుడు బీపీ ఆచార్య గారు ఈ కేసులో ఎలాంటిది లేదని చెప్పేసి ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టే. ఇంకా ఎప్పుడో కోర్టులో ఈ కేసులో ఏమీ జరగలేదు అని చెప్పదు. ఇప్పుడు మీరు నా పైన ఒక కేసు పెడతారు, నిరూపించాల్సిన బాధ్యత మీది, మీ లాయర్ది. వాద ప్రతివాదాల్లో టెక్నికల్ గా మీరు నిరూపించలేదనుకో, అశోక్ అని ఆయన పురుషోత్తం పైన పెట్టిన కేసుకు సరైన ఆధారాలు చూపలేదు కాబట్టి కొట్టేస్తా ఉంటుంది. పురుషోత్తం కరెక్ట్ అని చెప్పదు కోర్టు. వాళ్ళ పైన రేపు జగన్ గారి కేసు బీపీ ఆచార్య గారు కరెక్ట్ ఇవి చెప్పరు వాళ్ళు. బీపీ ఆచార్య గారి పైన మీరు చేసిన అలిగేషన్స్ కరెక్టా కాదా అని ఆధారాలతో చూపించలేదు కాబట్టి కొట్టేసి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా లేదు, జగన్ గారు అంతా పర్ఫెక్ట్, వీళ్ళు పోయి తీసుకొచ్చి ఆడ పెట్టింది కరెక్ట్, ఇవేమి సర్టిఫికేట్ ఇది కోర్టు. ఏ అలిగేషన్ అయితే చేశారో అలిగేషన్ సరైన ఆధారాలు చూపలేని కారణంగా మీరు కొట్టేస్తా ఉంటారు. ఉంటే కొనసాగిస్తారు. కోర్టు ఎప్పుడు సర్టిఫికేట్ ఇవ్వదు. ఆధారాలు చెప్పకపోతే మీరు ఆధారాలు తగ్గించలేదు కాబట్టి మీ కేసు కొట్టేస్తారు. రేపు ఏ కేసు అయినా అట్లే ఉంటుంది. అదే గతంలో కూడా మనం చూసాం దీనికి సంబంధించి ఈ కేసును ప్రధానంగా విచారించి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసులు చూసినటువంటి సిబిఐ మాజీ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా చాలా చెప్పారు. ఏదో 1,00,000 కోట్లు 60,000 కోట్లు 70,000 కోట్లు అంటారు కానీ అవన్నీ కూడా చాలా నెంబరు 1,300 కోట్లు 1,500 కోట్లు అంటూ కూడా ఆయన చాలాసార్లు కోట్ చేస్తూ వచ్చారు. దట్టు కూడా ఆయనే చాలాసార్లు